హాయ్ ఫ్రెండ్స్, ఇలా స్టార్ట్ అయిన జర్నీ ఇలా ఎండ్ అవుతుంది అనుకోలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్. సో హాయ్ గైస్, ఎక్కడికి రెడీ వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? సో నేను, మా మమ్మీ, డాడీ, మా అక్క వాళ్ళ బాబు, మేమంతా మా ఊరు వెళ్తున్నాం. అదే నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు దేవరాపల్లి. చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇది మా ఊరు స్టార్టింగ్లో అయ్యే మార్కెట్ అనమాట. సో ఇక్కడ హ్యూజ్ అంటే చాలా అన్ని రకాల వెజిటేబుల్స్ దొరుకుతాయి. మోస్ట్ ఆఫ్ ది వైజాగ్ కూడా ఇక్కడ నుంచి కొని తీసుకొస్తారు. సో మేము అలా ఊరు దిగిపోయాం. దిగ్గానే మా వాడు మాట్లాడమంటే వాడు సగం సిగ్గుపడుతున్నాడు, సగం మాట్లాడలేదు. సో ఇలా అయితే కాదు, వాడు మాట్లాడే క్యూట్ మాటలు రికార్డ్ అవ్వాలని చెప్పి వాడికి కూడా ఒక చిన్న మైక్ సెట్ చేసి, ఇదే మా ఊరు. నేను చిన్నప్పుడు తిన్న ఎవ్రీ ఐటమ్ ఈ షాప్లో ఉంది. అప్పుడెప్పుడో ఫ్రెష్ మామిడిపళ్ళు, మ్యాంగో. అమ్ము నాయను, మా అమ్మకి చెమటలు పట్టేస్తుందని ఫ్యాన్ నాకు థ్యాంక్ యూ. ఇక్కడ మా మమ్మీ ఫ్యాన్ పెట్టుకున్నది కూడా ఇప్పుడు వీడియో తీయాలా, ఫోటో తీయాలా అని అడుగుతున్నారు. ఊరొస్తే ఒకటే ప్రాబ్లం గైస్, మా మమ్మీ వాళ్ళు అడుగున ఆగుతారు. మొత్తం ఎక్కడ చూసినా చుట్టారు, వాళ్ళు పలకరించి వెళ్ళేసరికి అయిపోద్ది. నువ్వు మీద ఫ్యాన్ లేదు అడుగు. నాకు వస్తే వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్న ఫ్యాన్ అడిగి మరీ ఇప్పించేశాడు నా బంగారం. ఇది లిటరల్లీ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నది, నా చిన్నప్పటి నుంచి. ఈవెన్ నా స్కూల్ యూనిఫామ్స్ ప్రతిదీ మా మమ్మీ వాళ్ళు ఇక్కడే కొనేవారు మేము ఊళ్ళో ఉండేటప్పుడు. అండ్ ఈ షాప్ అయితే నేను చిన్నప్పుడు ₹10 చాక్లెట్ కొనేదాన్ని. అప్పటి నుంచి అలానే ఉంది. పక్కన బిల్డింగ్స్ వచ్చేసి అటు ఇటు, బట్ ఆ బిల్డింగ్ మాత్రం అలానే ఉంది, చెక్కు చెదరకుండా. ఇప్పుడే కాదు, మేము ఎప్పుడు ఊరు వచ్చినా ఎక్కడ మేము ఇక్కడ ఉంటాం. మా డాడీ వచ్చేసి అంత దూరంలో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తారు. అందరి డాడీలు ఇంతనేమో తెలియదు, బట్ మేము నడుస్తుంటే అంత ఫాస్ట్కి వెళ్ళి అక్కడెక్కడో ఉంటాడు మా డాడీ. మేము చూస్తే ఇక్కడ ఉంటాం. ఊళ్ళో ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. లైక్ ఇది రైవాడ నుంచి డ్యామ్ నుంచి పట్టుకొస్తారు ఫ్రెష్. మీలో ఎంతమందికి కట్ల పొయ్యి మీద చేసే టిఫిన్ అంటే ఇష్టం? నాకైతే పిచ్చి ఇష్టం. ఇది ఒకప్పుడు పాక, ఇప్పుడు షెడ్ వేసారు. ఒక హాఫ్ అన్ అవర్ కాల్ చేస్తే వీడు ఇప్పుడు వచ్చాడు. మేము ఎప్పుడు ఊరు వచ్చినా అమ్మవారికి కోడిస్తాం కదా, మేము మావయ్యల దగ్గర తీసుకుంటాం. ఇదే అది. సో గుడికెళ్ళే వే అంతా ఇదంతా ఒకప్పుడు అన్ని పాకిలులే, ఇప్పుడు మొత్తం ఇల్లు కట్టేసి ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయి అంతే. సిటీలో వచ్చేసి చెత్తబడులు వస్తే పట్టుకెళ్ళిపోతారు, ఇక్కడ అలా కాదు. ఇంటి ముందు చెత్త ఉంటే ఇలా వచ్చి మాన్యువల్గా ఎత్తి ఇలా తీసుకెళ్తారు. ఊరే ఎంతైనా. సో ఈ వే అంతా లోపలికి వెళ్తే మా ఊరు గ్రామదేవత సన్యాసమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇదంతా అదే వే. చాలా మంది నడుచుకుని వెళ్ళిపోతారు. ఈలోపు వీడు వస్తే మేము బండి మీద స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇదే సన్యాసమ్మ తల్లి టెంపుల్. అండ్ ఫస్ట్ అయితే మేము బయట అమ్మవారి దగ్గర పూజ చేసుకొని లోపల కాళ్ళు కడుక్కొని గుడిలోకి ఎంటర్ అయిపోయాం. 3 ప్రదక్షిణలు కంపల్సరీ కదా, అవి కూడా కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళి పూజ చేసాం. చాలా రష్ ఉంది, బట్ ఆ హడావిడిలో పూజ అంతా చేసుకొని బయటకు వచ్చి బయట గజస్తంభం ఉంటుంది కదా, అక్కడ కూడా పూజ చేయించారు. ఒక సైడ్ మా మమ్మీ చేస్తున్నారు, ఈ సైడ్ నన్ను చేయమంటే నేను పూజ చేశాను. మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా ఊరు, అందుకే. పూజ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి కొక్కోని ఏం చేస్తాం మనం? కత్తితో కోసేస్తావా? ఈ టెంపుల్లో సంజీవిని ఒకటి ఇస్తారు, అది చాలా మంచిది. ఒకసారి పట్టుకో. ఏమైనా అన్నదా? మరి పట్టుకో. వాడు చాలా భయపడ్డాడు కోడిని చూసి అయితే. సో నెక్స్ట్ అమ్మవారికి మొక్కున్న కోడిని కట్ చేసేసాం. ఈ గ్యాప్ లో మా మమ్మీ అది పాయింట్ వేసారు. అసలు మా మమ్మీ అయినా అందరు మమ్మల్ని ఎంతో తెలియదు. కోడిని కట్ చేస్తే మీ లోపల కూర్చోవాలంట, కోడిని కాల్చాలి. దానికోసం మా డాడీకి గడ్డి తెస్తున్నాడు. దీన్ని ఇక్కడే కాల్చేస్తాం అనమాట, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది కదా. దువి తాత ఏం చేస్తున్నాడు? కోడిని లక్కీలీ ఊరు స్టార్ట్ అయ్యే ముందు రోజు నేను ఫ్యాన్ తీసుకున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడున్న వేడికి నేను చచ్చిపోయేదాన్ని నిజంగా. నాకు టెంపుల్ పక్కనే ఒక చింత చెట్టు కనిపించింది, చాలా చింత చిగురు ఉంది. మనం వైజాగ్లో సిటీలో కొనుక్కుంటాం కదా, పావు 30 పావు 50 అని. సో అక్కడ చాలా ఉంది కదా, వేస్ట్గా ఎందుకు వదిలేయడం అని కొంచెం కట్ చేశాను అనమాట, ఇంటికి తీసుకొద్దామని. ఏం చేస్తాను తెలీదు, బట్ కట్ చేసేసాను నేను.
మధ్య వీడియో తీస్తూ మా అక్క అంది కొంచెం టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది అని. టేస్ట్ చేద్దామని నోట్లో పెట్టుకున్న, అబ్బా చాలా అంటే చాలా పుల్లగా ఉంది అది. ఈ గ్యాప్ లో మా డాడీ దాన్ని కాల్ చేసి మొత్తం క్లీన్ చేసి రెడీగా ఉంచాడు అనమాట. చాలా వేడిగా ఉంది కదా, వేడి చెమట మిమ్మి గాలుదు. సో కాసేపు అక్కడ ఐస్ క్రీమ్ తిని అలా కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాం. లిటరల్లీ ఆ ఎండకి ఏం తినలేదు. సో నిజంగా పడిపోతాం అనుకున్నాం, అంత వేడి. ఫ్యాన్లు పెట్టుకుని అలా మాట్లాడుకుంటూ వెళ్ళాం. సో అప్పటికి ఆకలేస్తుంది, టిఫిన్స్ ఎక్కడా లేవు. తప్పక ఒక హోటల్ దగ్గరికి వెళ్తే వాడు ఫ్రై చేసింది ఆయిల్లోనో లేదా తార్లోనో తెలియదు, తప్పనట్టు అదే తినాల్సి వచ్చింది. సో ఇది మా మావయ్య వాళ్ళ ఇల్లు అనమాట. స్టార్టింగ్లో ఒక పెద్ద ప్లేస్ ఉంది, అందులో జామ చెట్టు ఉంది. బట్ చాలా జామకాయలు ఉన్నాయి, అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దవి లేవు. సో వాళ్ళకి సైడ్న మొక్కలు వేసుకున్నారు, అరటి చెట్లు ఉంటాయి, చిన్న చిన్న కూరగాయల మొక్కలు ఉంటాయి. ఒక చెట్టుకైతే అరటికాయలు కూడా రెడీగా ఉంది. ఇలా చిన్న ప్లేస్లో ఇల్లు, పక్కనే మనకు నచ్చిన కూరగాయల మొక్కలు, చాలా బాగుంటుంది కదా. సో మా మాయల ఇల్లు చాలా చల్లగా ఉంది, అంటే కిందంతా గచ్చు అండ్ తర్వాత అప్పట్లో కట్టిన ఇల్లు కదా. సో కాసేపు ఉండి టిఫిన్ చేసేసి మా మావయ్య పొలానికి స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా బాగుంటది, మీకు చూపిస్తా. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే వీడు పెంట అంటున్నాడు దాన్ని. పెంట గింట అదే తంత, ఇది యూట్యూబ్ వీడియో. సో మేము ఇప్పుడు మా మావయ్య కళ్ళానికి వెళ్తున్నాం గైస్. ఇంత ఎండలో వస్తున్నాం కానీ ఎండలోనే వెళ్తున్నాం, ఎందుకంటే వీడియో చేయడానికి. అలాగని కదా ఎప్పుడు వస్తాం కదా, అందుకే. జస్ట్ బెండకాయ అండ్ అది కూడా బెండకాయ చూడండి, పువ్వు వచ్చింది, కాయలు కూడా ఉంటాయి చాలానే. ఇది వచ్చేసి వంకాయ అన్నమాట. దాని తర్వాత ఇది కూడా వంకాయ, ఇదంతా వంకతోటే, మూడు వంకాయ. అదే కళ్ళం, ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఓ ఎండ మాత్రం ఘోరంగా ఉంది. మీకు సౌండ్ వినిపిస్తుందా? కూకు. రువి హాయ్ చెప్పు. పాలు గట్టి ఉండవు కదా, అంతాను పదా వస్తున్నాం, మాకు దారి తెలుసు. చూడండి సపోటా చెట్టు ఉంది ఇక్కడ, సపోటా కాయలు కూడా ఉన్నాయి, లోపల ఉన్నాయి, బయటికి లేవు. సో ఇదంతా నడుచుకుంటే లోపలికి వెళ్ళాలి. నీ చేతిలో ఏముంది? ఎవరికి? ఓ థ్యాంక్ యూ. మిమ్మీ కోసం ఫ్యాన్ పట్టుకొని వస్తున్నాడు. చూడండి అటుకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ప్రతి చెట్టుకి అటుకెళ్ళు వస్తాయి. ఈ సైడ్ మొత్తం అట్టి తోటనే. అయ్యండి అటుకెలా వెళ్తున్నాం. ధృవి జాగ్రత్త, కింద చూసుకున్నాడు, పాముకి ఏమంత అంతాను. వీడు ఫస్ట్ నుంచి పాములు ఉంటాయని మమ్మల్ని భయపడితేనే తీసుకెళ్తున్నాడు, వేస్ట్ ఫెలో. ఇక్కడ మా మామయ్యల కళ్ళం షెడ్, ఇదంతా మామయ్యలదే. ఇవి వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఆవులు. ఎంత క్యూట్గా ఉంది కదా, చిన్నది దూడ, ఆవు దూడ. అండ్ లోపలికి వచ్చేసి లోపల చాలా మేకలు అండ్ కోళ్ళు కూడా ఉన్నాయి. లోపలంతా షెడ్ అంతా ఓన్లీ వాటి కోసమే, ఏం వెళ్ళకుండా ప్రొటెక్షన్ మొత్తం వేసేసారనమాట. సో ఇది వీళ్ళదే, వీడియో తీయొద్దని చెప్పి సిగ్గుపడిపోతున్నాడు హీరో. ధృవిత్ తెలుగులో మాట్లాడమంటే అన్ని లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఇటుకకు వచ్చిన పాటలు కింగ్ అన్నాడు, ఏదో కొరియన్ భాష లాగా వాడు ఫస్ట్ నుంచి నేను వీడియోలు తీసి వాడిని చంపుతున్నాను ఒక్కటే డైలాగ్ పట్టుకుని ఉన్నాడు వాడు. దీనికి ఏమైనా పేరు పెట్టారా? చంతను. సో ఈ చెట్టుని ఎంతమంది గుర్తుపెట్టారు? మీకు తెలిసే ఉంటుంది, దీన్ని పంచదార పళ్ళం అంటారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవే మా స్నాక్స్. ఇప్పుడు మా బుడ్డోడికి పెడితే వాడికి అది నచ్చలేదు. ఒకప్పుడు 90s కిడ్స్గా ఇవే స్నాక్స్, ఇప్పుడు ఏమి నచ్చవు. సో ఎప్పుడో ఎన్నో రోజుల తర్వాత చూసామని చెప్పి నేను మా అక్క కలిసి కొన్ని పళ్ళు అయితే తీసుకున్నాం. అక్కడే పొలంలో చూసుకుంటూ కాసేపు అలా వాటిని తిన్నాం. సో అక్కడ కళ్ళంలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి, ఒక 3-4 ఉంటాయి. లాస్ట్ వీకే కాయలన్నీ దించేశారంట. కొన్ని కాయలు ఉంటే వాటిని మేము తీసుకున్నాం అనమాట. సో పక్కనే మాకు చెరువు ఉంటుంది, అందులో లోటస్లు ఉంటాయి. బట్ ఇప్పుడు అది ఎండిపోయింది, ఎండాకాలం కదా. ఎవరు రావు గాడిద. హాయ్. సో వీడు ఆవులు గడ్డి పడుతున్నాడు, నువ్వు వీడియో తీ అంటున్నాడు. అంటే నేను ప్రతిదీ తీస్తున్నా, మళ్ళీ ఎప్పుడో వస్తామని. సో వాటికి ఆవులు గడ్డి వేశారు. ఈ గడ్డి వచ్చేసి మా మాయ వాళ్ళు పండిస్తారంట, అంటే వీటి కోసం స్పెషల్గా గడ్డి పండించి వాటికి ఎగిరు. బాగుంది.
కేసి గడ్డి ఇక్కడ పండించి అక్కడ వేస్తారంట. అక్కడ ఎన్ని మామిడికాయలు ఉన్నాయంటే అటాక్. సో ఫైనల్ గా మేము ఇన్ని మామిడికాయలు కోసుకున్నాం అనమాట. సో ఇప్పుడు అన్నిటిని తినేయాలి. అదే చెట్టుకి ఒక మామిడి పండు పండిపోయింది అనమాట. చాలా స్వీట్ ఉంది. అక్కడ ఆయన చేసాం. సిటీలో మాల్స్ ఏమో కానీ ఇలా హ్యాపీగా ఒక చిన్న కళ్ళం తీసుకొని ఒక 2 ఆవులు కొన్ని కోళ్ళు తీసుకొని ఇటు సైడ్ ఏమో అరటి చెట్లు, ఇటు సైడ్ మామిడి చెట్లు, ఇలా చుట్టూ చెట్లు వేసుకొని ఉండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. మధ్యలో చిన్న కోడిపిల్ల అప్పుడే జస్ట్ బయటకు వచ్చింది. అంటే మా మామయ్య కోళ్ళు ఉన్నాయి కదా, అవి గుడ్లు పెడితే అది ఇంకా ఫుల్ గా ఓపెన్ కూడా చేయలేదు కన్నుని. చాలా అంటే చాలా చిన్నగా క్యూట్ గా భలే ఉన్నాయి. మా వాడు కూడా దాంతో ఆడుకున్నాడు బాగా. ఏంటది? పిల్ల క్యూటీ. నీలాగే క్యూట్ ఉందిరా. వాడు బ్యాగేజ్ వేసుకొని పాష్ గా రెడీ అయ్యాడు. సో వాళ్ళ ఆనేమో ఇక్కడికి వచ్చి ఆవులు కట్టేసి గడ్డేసి అడ్డి చేయమన్నాడు. నాకు వీడియో తీయద్దట. వీడే గుర్తుపెట్టుకోండి. నేచురల్ కరివేపాకు స్మెల్ చాలా బాగుంది. కరివేపాకు ఉందంటే తెమ్మంటే ఇంత తెచ్చాడు వీడు. సో ఇవన్నీ అయిపోయాక ఈవినింగ్ మబ్బేసిందని చెప్పి అలా షికార్కి వెళ్ళాం. ఎక్కడో కాదు, మా ఊరు పక్కనే ఉన్న రైవాడకి. ఇదే బేదపూడి హాస్టల్. మా అక్క ఇక్కడే చదువుకుంది. పక్కనే డ్యామ్ ఉంటుంది అనమాట. మనకి వాటర్ కూడా అక్కడి నుంచి వస్తుంది. చూడండి, మీకు చూపిస్తాను. చూపిస్తాను చూడండి. మధ్యలో ఒక చిన్న బోట్. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారంట. ఎంత ప్రశాంతంగా ఉందో లొకేషన్. ఈవినింగ్ అక్కడ ఆవుల్ని మేకల్ని తీసుకొని వచ్చారు. మొత్తం లొకేషన్ చాలా బాగుంది. వీడికి కూడా అవి కావాలంట, ఆ మేకలు అవి వీడికి కూడా కావాలంట. పట్టుకెళ్తాడేమో వైజాగ్కి. సో ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం. అంటే లోపలికి కాదు, జస్ట్ కింద వరకు. నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే. సో నా చిన్నప్పుడు ఎప్పుడో వాటర్ అంతా ఎండిపోతే కిందకి వెళ్ళడమే. అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. బా ఎంత బాగుందో. ఒక వెహికల్ సౌండ్ లేదు, ఒక హార్న్ సౌండ్ లేదు. జస్ట్ మేఘాల నుంచి వస్తున్నాం. ఉరుముల సౌండ్, గాలి, చిన్న చిన్న పక్షుల సౌండ్. ఇప్పుడే వర్షం పడి ఆడడం వల్ల ఇంకా ప్రశాంతంగా ఉంది. అంతా బాగానే ఉంది, బట్ ఇక్కడే స్టార్ట్ అయింది. సో మార్నింగ్ నుంచి టిఫిన్ తప్ప ఏం తినలేదని మేము వెళ్ళే దారిలో సమోసా తీసుకొని వెళ్ళాం. నాకు గ్యాస్ట్రిక్ ఉంది చెప్తున్నా గైస్. గ్యాస్ట్రిక్ ఉన్న వల్ల అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దు. లిటరలీ నేను ఆల్మోస్ట్ చచ్చిపోయా అనుకున్నా. అంత పెయిన్ వచ్చింది. నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు లాస్ట్కి. మనకు అవసరమా?